వైసీపీ ఉద్యమ బాట ఒక నీలి సమరం, ఒక ఎర్ర సంద్రంగా మారబోతోంది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడి. ఎందుకంటే ఒక 6 నెలలుగా సైలెంట్గా ఉంది వైఎస్ఆర్సీపీ. ముందే చెప్పినట్టు హనీమూన్ పీరియడ్ ఒక 6 నెలలు చూద్దామని ఎప్పుడైతే అన్నారో, ఇప్పుడు రేపు 13వ తేదీ నుంచి ఉద్యమ బాట మొదలు కాబోతోంది. రైతు సమస్య, విద్యార్థుల సమస్య, అలాగే విద్యుత్ ఛార్జీల మీద కూడా ఈ 3 అంశాలు కీలకమైనవే. ఒక రకంగా ఈ 3 అంశాల మీద పోరాటం ద్వారా వైసీపీ ఏం సాధించబోతుంది అనేది ఒకటి. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు జగన్కో లేదంటే వైసీపీకో ఆ స్థాయి బలం ఉందా, ఆ స్థాయి బలాన్ని ఇప్పుడు చూపించుకోగలదా నిజంగా? ఎందుకంటే 40% ఓటు బ్యాంకే ఇప్పుడు బయటకు వస్తుందా? ఒకప్పుడు సిద్ధం సభలు ఇవన్నీ చూసాం, లక్షలాది మంది జనం పార్కింగ్లో అక్కడ, అంటే ఆ స్థాయి సభలు ఉండట్లేదు అనుకోండి, కాకపోతే అంత జనాన్ని చూసి, అంత సభలు చూసి ఇప్పుడు మండల స్థాయిలోనే ఇప్పుడు ఈ 3 గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగే ఈ సభలు, సమావేశాలు, లేదంటే ఈ పోరాటాలు, ఈ ఉద్యమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఎప్పుడైతే వీళ్ళు ఉద్యమం 13వ తేదీన అని చెప్పి ఒక షెడ్యూల్ విడుదల చేశారో అప్పటి నుంచి కంటిన్యూగా ఈ బియ్యం దొంగలనో లేదంటే ఈ పోర్టు గొడవలో ఇవన్నీ రీచ్ చేసుకుంటూ వచ్చింది. ఒక పెద్ద అవినీతి సామ్రాజ్యం నడిచింది 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో అనేది చూపించే ప్రయత్నం కూటమి సర్కారు లేదంటే జనసేన, నాదెండ్ల మనోహర్ బలంగానే చేశారు. ఇప్పటికీ కూడా తాజాగా ఇవాళ ఫైనల్గా తేల్చింది ఏంటి, మొత్తం ఆ బియ్యం దోచేసింది అందరూ, పేదల బియ్యం దోచేసింది అందరూ వైసీపీ పెద్దలే అనేది ఫైనల్గా తేల్చేశారు. ఆ 13 ఏదో లిస్ట్ ఉంది కదా, అవన్నీ కూడా. రేపు ఉద్యమ బాట ముందు ఇవన్నీ ఏమైనా సమాధానం చెప్పాల్సి వస్తుందా? ఇవి రేపు ఉద్యమం మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? జనం ఏమన్నా తగ్గుతారా బయటికి రాకుండా? ఈ ఉద్యమానికి సపోర్ట్ ఏమన్నా కరువడద్దా? అంటే అసలు ఉద్యమానికి జనం ఎందుకు వస్తారనేది సమస్య. ఓన్లీ వైసీపీ నాయకులేనా, కార్యకర్తలేనా? అంతే కదా, ఏ రాజకీయ పార్టీ పెట్టినా రాజకీయ పార్టీ కార్యకర్తలే వస్తారు. జనాలు వచ్చేటటువంటి ఉద్యమాలు ఎప్పుడున్నాయి? ఎప్పుడూ పోయినాయి. అంటే సమస్యలు కాబట్టి నాకు సమస్య అని అనిపిస్తే నేను వెళ్ళాలి, అక్కడ సపోర్ట్ చేయాలి, అలాగా ప్రజలు రారు. అసలు రాజకీయ పార్టీలు ఇచ్చే పిలుపులకి ఎప్పుడు ప్రజలు రారు. కాబట్టి రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా ప్రజలే కాబట్టి అదే లెక్కేసుకోవాలి ప్రాక్టికల్. అంతకు మించి ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఇది ప్రాథమికమైనటువంటి ఉద్యమం. ఇది నిజంగా రైతులు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఉద్యమించారు కొన్ని చోట్ల ధర్నా చేయటం, ఏది గోని సంచులు కావాలని, లేకపోతే కనుక తీసుకెళ్ళట్లేదని చేశారు కదా. ఈవెన్ అందుకనినే కదా ప్రభుత్వం మంత్రుల్ని వీళ్ళని ప్రతి ఏరియాలకి పంపించింది, గ్రౌండ్ లెవెల్లో ధాన్యం దగ్గర చెక్ చేయమంది. అలా చెక్ చేసినప్పుడు కొన్ని చోట్ల అడిగారు కదా మంత్రుల్ని, 1200 ఇస్తానంటున్నారు, 1400 ఇస్తానంటున్నారు అని చెప్పి అడిగారు కదా. అంటే అక్కడ అర్థమవుతుంది కదా దాంట్లో ప్రాక్టికల్గా. ఒకటి ఇక్కడ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్లాన్ చేసింది, ఆచరణలో ఫెయిల్ అయింది ఏంటంటే అధికార యంత్రాంగం. ఇవాళ ఈ కలెక్టర్ల సమావేశం సందర్భంగానన్నా సక్రమంగా ఆలోచిస్తారంటే, మనం పుండుకి పైన మందు పూస్తున్నాం. రోగానికి అసలైనటువంటి దాంట్లో బద్ధకం అనే రోగం పుట్టింది. ఇప్పుడు అధికార యంత్రాంగానికి బద్ధకం రోగం పుట్టింది, ప్రభుత్వానికి ప్రచారపు రోగం పుట్టింది. ఈ 2 రోగాలే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి. అధికార యంత్రాంగం చేత పని చేయించుకోవడం చేతకాని అసమర్థత అన్నటువంటిది ప్రభుత్వం అందవుతుంది. పాలన చేత కాకపోవడం కాదు, వాళ్ళకి చేతనొచ్చు. చేతనైనటువంటి వాళ్ళు అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఏమవుతున్నది, 24 గంటలో 48 గంటలో డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇంకా అంతకు మించి అద్భుతం ఏం కావాలి? కానీ ఎవరు తీసుకోవాలి బియ్యం? ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తుని, నాకు కావాల్సిన సరుకుని ఇచ్చేవాడి దగ్గర ఎంత వీలైతే అంత తక్కువకి పడతా. వ్యాపారస్తుడి ఆలోచన అంతే ఉంటుంది. అమ్మేటప్పుడు 100 రూపాయలకు అమ్మాలా, కొనేటప్పుడు 30 రూపాయలకు అమ్మాలనేది వ్యాపారస్తుడి ఆలోచన. వాడు ఆ స్వార్థంతో ఆలోచించుకుంటేనే వాడు వ్యాపారం చేయగలడు. కాబట్టి వాడిని తప్పు పట్టడానికి ఎందుకు, నువ్వు వాడికి ఎందుకు అప్పచెప్తావు? ఇది బేసిక్గా రైస్ మిల్లర్కు ఇంకొకరికి ఎందుకు అప్పచెప్తావు నువ్వు? ఇక్కడ బ్రోకర్ల రాజ్యం నడుస్తుంది. పాయింట్ ఏంటి, బియ్యం అనేటటువంటిది మనం ఇస్తున్నాం, ఇచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి అమ్మేటటువంటి సందర్భం, ఏది ధాన్యం సేకరించాలి. దానికోసం బియ్యం ఇవ్వాలంటే ధాన్యం సేకరించాలి. ఈ ధాన్యం సేకరించే చోటన రైతుకి ఏమి ఇబ్బంది అవుతుంది? రైతు ఎంత వస్తే అంతకి క్వింటాకి 2300 రూపాయలు రావాలని కోరుకుంటున్నాడు. అతను ట్రాక్టర్లో పెడతాడా, లారీలో పెడతాడా, తీసుకెళ్ళి ఇయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక మూటకి 5 కిలోలు నొక్కేస్తున్నారట. ఇది ఈనాడే రాసింది, మనంగా చెప్తాం. మూటకి 5 కిలోలు గిఫ్ట్ కింద తీసుకుంటున్నారు. అదేమంటే తాళవుతుందిలే, తేడా అవుతుందిలే అని. రెండవది, అక్కడ దాన్ని ఏమంటారు,
ఇది మంచు కదా, మంచు టైం కదా, కాస్త చల్లబడి ఉంటుంది పొద్దున పూట్ల వాళ్ళు ఇచ్చాడు. అది తడిధాన్యం, అది దాన్ని కొనుక్కోలేము, ఆరబెట్టు, నువ్వు ఆరబెట్టుకుని మళ్ళీ తీసుకురాపు అంటే 17%, 24% అని లెక్క ఉంటుంది. 17% అయితే తీసుకుంటే ఇది 24% తీసుకుపోయి మళ్ళీ ఆరబెట్టుకు తీసుకురమ్మంటారు. వీళ్ళు మళ్ళీ తెచ్చి ఇక్కడ ఆరబోసి మళ్ళీ తీసుకెళ్లాలంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? డబుల్ త్రిబుల్ అవుతుంది. అప్పుడు దాంతో అదేందయ్యా అంటే ఏం చేయమంటావు స్వామి, వాళ్ళు తీసుకోరు అని ఇక్కడ ఎవరు అంటున్నారు? తీసుకోవాల్సిన వ్యక్తి అంటున్నాడు. ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకోకుండా ఆ బ్రోకర్ని తీసుకోమంటుంది. అక్కడ తేడా వస్తుంది. ఇక్కడ నువ్వేం చేయాలా? ప్రభుత్వంగా ఓ గోడౌన్ ఎట్టుకో, కూర్చో, సో గోడౌన్ దగ్గరికి తేండాయా అని చెప్పు. 10 లారీలు వెంకాయ తెచ్చాడాయా, 10 బస్తాలు, 10 క్వింటా రాయి, ఆ సిస్టంలో అప్లోడ్ చేయి, 48 గంటల్లో డబ్బులు వేసి, సింపుల్. ఇవన్నీ ప్రభుత్వం తన రేషన్ వీళ్ళకి ఇవ్వాలా? ఎవరు మన దాన్ని ఏమంటారు? మిల్లర్లకి. అంతే కదా, సింపుల్ లాజిక్. దాంట్లో రైతుకి ఏం సంబంధం లేదు కదా. ఇక్కడ ప్రభుత్వం అట్లాంటి సెంటర్లు ఏడబెట్టింది. ధాన్యం సేకరణ కేంద్రాలు ఉన్నాయి కదా, ప్రభుత్వమే. ఇప్పుడు ఎక్కడ ఎందుకు? రైతు భరోసా కేంద్రం. ఈ రైతు భరోసా కేంద్రమే రైతు సేవా కేంద్రం అని పేరు మార్చారు. రైతు భరోసా కేంద్రం లేదా రైతు సేవా కేంద్రం దగ్గరికి ధాన్యం తేవాలి, చూసి అవన్నీ ఓ స్లిప్పు రాసేసుకుని ఆ 10 బస్తాలు ఎక్కడ వేసుకోవడం, ఏ గోడౌన్లో వేసుకోవాలో ఆ రైతు సహాయ కేంద్రం, రైతు సేవా కేంద్రం వాడిగా చూసుకోవాల్సింది. అప్పుడు ఇంకా ప్రభుత్వం ఆటోమేటిక్గా ప్రభుత్వం పనిచేసినట్టు. అంతే కదా. మరి వాళ్ళు ఎందుకు చేయట్లా? మళ్ళీ ఎందుకు మధ్యలో బ్రోకర్ వస్తున్నాడు? మధ్యలో మిల్లర్ ఎందుకు వస్తున్నాడు? మధ్యలో తక్కువ రేటుకి ఎందుకు అడుగుతున్నారు? ప్రభుత్వమే తీసేసుకుంటే రైతు భరోసా కేంద్రంలో స్లిప్ ఇచ్చేయి, ఆ గోడౌన్లో వేసేసామి అని చెప్పు. నువ్వు గోడౌన్ చెప్పు, ఒక రైతు సేవా కేంద్రానికి 2, 3 గోడౌన్లు అప్పచెప్పు. ముందు రైతు సేవా కేంద్రం దగ్గర తీసుకుపోతాడు, అక్కడ కాటా వేస్తావా వెయ్యి, లేదా రైతు సేవా కేంద్రం వాళ్ళే ఆ ధాన్యం కేంద్రం దగ్గర కూర్చో, అక్కడికి తెమ్మని చెప్పు. అక్కడికి రాగానే స్లిప్ ఇచ్చేయి, అక్కడ కాటా వేయి, స్లిప్ ఇచ్చేయి, తీసి లోపల వేసుకో. లేదు అందులో కొంత తేమ శాతం తక్కువ ఉంది, దాన్ని నువ్వు స్లిప్ మీద రాసి దాన్ని ఇక్కడ 2 రకాల కేటగిరీ చేయి. పూర్తిగా తేమ శాతం తక్కువ ఉన్నటువంటి బియ్యం దాన్ని ఒకవైపు, తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని ఒకవైపు. దానికి 100, 150, 200 నువ్వే తగ్గించు, ప్రభుత్వమే. తేమ శాతం 24 ఉంటే గనక 2300 ఇస్తా, ఇదే 17% ఉంటే 24 ఉందనుకో, నేను 2000 ఇస్తా. ఇది నువ్వే చెప్పు ప్రభుత్వంగా. 2 కలెక్షన్ పెట్టుకో, ఇటు పక్కన ఒక పక్కన, ఇటు పక్కన ఒక పక్కన. డబ్బులు నువ్వు 48 గంటలు వేసి పడే దేవుడు అవుతావు. డబ్బులు టైంకి పడుతున్నాయి, కానీ రైతుకి అందట్లేదని కదా ఇప్పుడు గొడవ అంతా. మధ్యలో బ్రోకర్ల రాజ్యం నడుస్తుందని కదా. ఖచ్చితంగా ఈ దఫా మాత్రం పర్ఫెక్ట్ డబ్బులు పట్టంలో, కానీ రైతు దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రభుత్వం. నేనేమంటానంటే ఫస్ట్ నువ్వు అసలు రైతు దగ్గర కళ్ళెం దగ్గరే తీసుకుపో. ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గరికి 2 లారీలు ఇచ్చేసి పట్టుకొచ్చేయండి మీరు అందరంటే ఎవడొద్దన్నాడండి? లేదు, పోని వాళ్ళనే నువ్వు తెమ్మన్నావు. రైతు సేవా కేంద్రం దగ్గర ఒక సెంటర్ చెప్పేసి అక్కడికి తెచ్చి ఇచ్చేయమని చెప్పు. దానికి అయ్యే ఖర్చు ఎట్లాగో ఇదివరకు జగన్ టైంలో 30 ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు 50 ఇస్తున్నారట. ఏది గోతానికి కానీ ప్లస్ దాన్ని ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ. ఒక రైతుకు 40-50 బస్తాలు ఉంటాయి కదా ఒక ఎకరం అంటే. అట్లాగా ఓ 10 మంది రైతులు కలిసేసి 10-50 బస్తాలు వేసుకెళ్తున్నారు. 500 కలిపేసి ఓ ట్రాక్టర్లు వేసుకుపోతున్నారు. తలకు 1500-200 రూపాయలు 2000 పడుతుందట కొన్ని ఏరియా. సమన్వయం ఉన్న చోట, సమన్వయం లేని చోట పరిస్థితి ఏంటి? ఇంకోటి అక్కడ ఏం జరుగుతుంది మధ్యలో? ఏం లేండి, నిలువెత్తు దోపిడీకి రైతుకు గురయ్యేది ఎక్కడంటే బ్రోకర్తో. అక్కడ లేట్ చేస్తుంటే తగ్గించి తీసుకోవడం అనేటటువంటిది. ఇది బహిరంగ రహస్యం. సినిమాలు కొన్ని 100 వచ్చి ఉంటాయి, చూస్తుంటాం, కానీ జరిగేది అదే పని. దాన్ని మార్చడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కష్టపడి రూపాయి కూడేసి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులా అప్పులే చేసి తెస్తున్నారా ఏదైనా కానీ టైంకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, ఎందుకు అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు
ఎందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఆ గోడౌన్లో అవన్నీ పెట్టుకుని? కాబట్టి ఆ లోపం ఏంటి అన్నటువంటి దాని మీదనే ఈ ఉద్యమము. కాకపోతే రైతులు ఒక ఆస్పెక్ట్లో సంతోషంగా ఉన్నారు, టైంకి డబ్బులు వచ్చేస్తున్నాయి అనేసి. కాబట్టి ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోవచ్చు నాకు తెలిసి. అంటే మెయిన్ ఇదేమో అండి, అన్నదాత సుఖీభావ సంబంధించిన 20,000 ఇవ్వలేదని కదా. ఒక్కటండి, అది కరెక్ట్. డిమాండ్ చేయడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. వీళ్ళు 13.5 ఇచ్చేవాళ్ళు, వాళ్ళు 20 ఇస్తానన్నారు. వీళ్ళు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లెక్కేసుకున్నారు. వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తారా విడిగా ఇస్తారా తెలియదు. అప్పుడు విడిగా ఇస్తే 14,000 అవుతుంది. జగన్తో పోల్చుకుంటే 7,000 6,500 ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది. అది పక్కన పెడితే అది ఇప్పుడు దాని వలన ఏమి ఆగలేదు పంట. కాకపోతే మొన్న ఈనాడే చెప్పుకొచ్చింది ఏంటి, పంట దిగుబడి తగ్గిందని, ఇదే పంట పండించే వాళ్ళ సంఖ్య తగ్గిందని. అంటే దిగుబడి తగ్గిందని అంటే అర్థం ఏంటి, రైతుకి పెట్టుబడి సాయం లేకపోతే వెనకాడుతున్నాడు. రెండవది ఏంటంటే ఫాలో అప్ చేయకపోతే కూడా మైనస్ ఉంటుంది. అది సమస్య. నెక్స్ట్ విద్యుత్ ఛార్జీలు, అలాగే విద్యార్థుల గురించి ఈ 2 అంశాలు, ఇవి కూడా కీలకమే, అవసరమే. కానీ ఇప్పట్లో చేసేది ఏమన్నా ఉందా ప్రభుత్వం? లేదంటే వీళ్ళ ఉద్యమం చేస్తున్నారని చెప్తే రేపొద్దున ఆ క్రెడిట్ వీళ్ళకి వెళ్తుందేమో అని గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైంది. బేసిక్గా ఇది పబ్లిక్లోకి ఇప్పుడే వెళ్ళవు ఉద్యమము, ఇది రైతుది నేను చెప్పినట్టు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మధ్యలో అధికారులు తప్పు అనుకుంటారు, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ గారు. కానీ అయితే ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ప్రజలు వచ్చి రోడ్డు ఎక్కరు. ఇదివరకు జగన్ పెంచినప్పుడు ఎవరన్నా రోడ్డు ఎక్కారా? కానీ తిట్టుకుంటారు. అది ప్రతి ఒక్కళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు పోయేదేం లేదు కదా. కాకపోతే ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిందండి. ఎవరు గెలిచారు? కమ్యూనిస్ట్ ఆయన గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? అది మేధావి వర్గం, వాళ్ళు గమనిస్తారు కాబట్టి బేసిక్గా. అట్లాగే ఇది పబ్లిక్ గమనిస్తారు కాబట్టి మనకి సినిమాల్లో చూపెట్టినట్టు హీరో గారికి పిలిపివ్వగానే ఎగబడిపోయి రోడ్ల మీద వచ్చి అందరూ రోడ్ల మీద పడుకోవడాలు సినిమాల్లో నడుస్తాయి. మనకి దాని పేరేంటి, రాష్ట్ర విభజన టైంలో సమైక్యాంధ్ర ఉద్యమం టైంలోనే 100కి 95 మంది రోడ్డు మీదకి రాలా, 5% మందిని కూడా బతిలాడితే వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు రాజకీయ పార్టీలకి అనుచరులు వాళ్ళే వచ్చారు, పబ్లిక్ వచ్చింది తక్కువ. కాబట్టి కాకపోతే ఎలక్షన్స్ అప్పుడు చూపెడతారు వాళ్ళు. అది నెక్స్ట్ ఎప్పుడో కదా, వీళ్ళు కూడా ఆలోచించేది అదే. అంటే ఈ మధ్య ప్రజలు రాకపోవడం అనేది, లేదంటే ఇంత ముందు ప్రజా సమస్యల మీద ప్రజా సంఘాలు గలం వినిపించడం ఇవన్నీ, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి వెళ్ళి ఇవన్నీ ఉండేవి కదా సార్. ఇప్పుడు ఎందుకు దాదాపు ఒక 5-10 ఏళ్ళుగా కనిపించట్లేదు? కమ్యూనిస్టులకి అప్పట్లో యాక్సెస్ ఉండేది. అంటే మీకు దాన్ని ఏమంటారంటే తిండి బట్ట వసతి, కమ్యూనిస్ట్ నినాదం. ఇది దీనికోసం ఉద్యమించేవాడు. కాబట్టి ఆ టైంలో తమ కోసం అన్నటువంటి ఉద్యమం అని చెప్పేసి పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఎవరు? లేబర్. మీరు అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మిడిల్ క్లాస్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. కమ్యూనిస్టులు ఎట్లాంటి ఉద్యమం చేస్తారంటే అవసరమైతే పాలస్తీనా గురించి కూడా ఇక్కడ ఉద్యమం చేస్తారు. డైరెక్ట్గా ఆ మాట చెప్తే రారు కాబట్టి ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ఉద్యమం, మీకు అందరికి పట్టాలు వస్తాయని చెప్తారు, మనం పోరాడితే వస్తాయని చెప్తారు, మీ పేర్లన్నీ రాసుకుంటాం, రేపు పొద్దున తెప్పిస్తామని చెప్తారు. అట్లాగే లేకపోతే పెన్షన్లు 50 రూపాయలు పెంచాలని ఉద్యమం, మీరు అందరు రండి అంటారు. ఇట్లాగా వాళ్ళ వ్యక్తిగత సమస్యను కూడా టచ్ చేసేవాళ్ళు. కాబట్టి అప్పుడు వాళ్ళకి వస్తుందన్న ఉద్దేశంతో పోరాడేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు. ఆనాడు కమ్యూనిస్టులు ఏం డిమాండ్ చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు. ఎన్నోసార్లు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, లేకపోతే వైజాగ్లోనూ, నేను తిరుపతిలో ఉన్నప్పుడు ధర్నాలు చేసినవన్నీ కూడా 100 రూపాయల పెన్షన్ పెంచమనిను, లేకపోతే పెన్షన్లు కొత్తగా ఇవ్వమనిను, రేషన్ కార్డులు ఇవ్వమనిను, ఇళ్ల స్థలాలు ఇవ్వమనిను, ఇళ్ళు ఇవ్వమనిను, లేకపోతే ఇళ్ళు ఆల్రెడీ ఉన్న చోట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వమనిను, మంచినీటి వసతి ఇవ్వమనిను, అంటే చిన్నది లేబర్ ఆక్రమించుకుని ఉంటారు అక్కడ కరెంట్ ఇవ్వండి అని, రోడ్లు వేయండి అని, ఇట్లాంటి ఉద్యమాలు. అది వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఉద్యమాలు. ఇప్పుడు ఈ సంక్షేమ ప్రభుత్వాలు అయిపోయి ప్రభుత్వాలే అడిగినా అడగకపోయినా పెన్షన్ ఇచ్చేసింది, ప్రభుత్వాలే అడిగిన అడగకపోయినా స్థలాలు ఇచ్చేసినాయి, ఇళ్ళు ఇస్తున్నారు, ప్రభుత్వాలే అడిగిన అడగకపోయినా బియ్యం ఇచ్చేస్తున్నారు, రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నారు, అవసరానికి మించి ఉన్నారు. ఇంకా అవి తీసుకునేవాడు ఇవాళ ఉద్యమం చేయడానికి ఎందుకు వస్తాడు? అవి ఆల్రెడీ అది అలవాటు పడిపోయారు పేదలు, ఇంకెందుకు వస్తారు? ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు సమస్య ఎవరిది? పేదలకి చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. 150-200 యూనిట్ లోపు ఉండేటటువంటి వాళ్ళకి పెద్దగా భారంగా అనిపించదు.
200 యూనిట్లు దాటినటువంటి వాడికి మంట ఎక్కుతుంటుంది. పేదవాడికి ఉంటుంది 50 100 వాళ్ళకి భారం అవుతుంది. జగన్ అప్పుడు అలవాటు పడిపోయారు కాబట్టి 100కు 100 ఇది పెద్దగా నొప్పి అనిపించదు, లోపల ఉంటది పించింగ్, కానీ రోడ్డు ఎక్కాల్సినంత కసి రాదు. ఈ క్రోధం కోపం ఎవరికి వస్తుంది? మధ్య తరగతి వాళ్ళేంటి, మన ప్రారంధం ఇంతేలే, చంద్రబాబుని నమ్ముకున్నాం, అదేదో అంటారు కదా కర్మ సిద్ధాంతం, ఆ కర్మ సిద్ధాంతానికి ఫీల్ అవుతారు. ఏదో మనం ఆడిపోతే ఈడొస్తే గనక ఏదో మారుద్ది అనుకున్నాం, ఆయన 10 రూపాయలు పెంచితే ఆయన 3 ఏళ్లలో పెంచితే, ఆయన 3 ఏళ్లలో పెంచి 5 ఏళ్లలో పెంచితే ఈయన మొదటి 6 నెలల నుంచి పెంచుతున్నాడు, మళ్ళీ వచ్చే నెలలో ఇంకో పెంపు ఉందట అని చెప్పేసి తిట్టుకుంటారు. కానీ వీళ్ళు చేయగలిగేది ఏం లేదు. వీళ్ళని చేయనీయకుండా టీవీలు పేపర్లలో వార్తలు వచ్చేస్తుంటాయి, జగన్ పాలన వల్ల ఎట్టా పెరిగింది, జగన్ పాలన వల్ల. అందుకని వీళ్ళు ఈ డబ్బులు పెంచేటప్పుడు జగన్ మూలంగా మనం ఈ భరంతో పరిస్తున్నామంటారా అనుకునేవాడు కూడా ఉంటాడు. కాబట్టి రోడ్డు ఎక్కరు వీళ్ళందరూ కూడా. కానీ ఒకటి సార్, ఈ 3 సమస్యలు ఓకే ఇష్యూస్ అయితే మంచివే, విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి, సాధారణ ప్రజలకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు. కానీ ఎవరికి ప్రజలకు ప్రయోజనం లేదని పక్కన పెడితే వైసీపీకి ఉద్యమంలో ఏమైనా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే ముందు కార్యరంగంలో దిగితే సంఘటన అంటాం దీన్ని, అంటే గ్యాదరింగ్ అనమాట. గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో కూర్చుని ఎవడు పనాడు చేసుకుంటా ఉంటుంటే రేపు పొద్దున పార్టీలు ఎట్ట నడుస్తాయి, రాజకీయాలు ఎట్ట నడుస్తాయి. రాబోయే రోజుల్లో ఓహో మన పార్టీ యాక్టివిటీలోకి దిగిందిరా, మనం కూడా దిగుతుండాలిరా. దిగినప్పుడు 10 మందితో మాట్లాడతాం, అక్కడ మాట్లాడినప్పుడు ఇంకో కార్యక్రమంలో కలిసి వెళ్దామని ఉంటుంది. లేదా అక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టారంటే కసి వస్తుంది. ఏంది మనల్ని ఎస్ఐ ఎట్టన్నాడు, ఈసీఐ ఎట్టన్నాడు, కానిస్టేబుల్ ఎట్టన్నాడు, ఏందంటే మనం అంతర్యాదవలాగా కనబడుతున్నామా, కాబట్టి మరింత కసిగా రావాలి, మనం పవర్లోకి రావాలి. ప్రతి అంశము కూడా భవిష్యత్తుకి ఒక ఆరంభం అవుతుంది. ప్రస్తుతం ఓ రకంగా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి మీడియాలో ముప్పేట దాడికి గురవుతా, కేసుల బారిన పడుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంకా కోలుకోలేదు. ఆ కోలుకోవడం కోసం ఈ కార్యక్రమం, అంటే ఇక ఆ గొడవల్లో నుంచి ఇటుకి డైవర్ట్ చేసి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. ఇక్కడ ఉద్యమాలు అనేది ప్రారంభమైనప్పుడు ఆటోమేటిక్గా ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. రైట్, చూద్దాం. మరికొద్ది గంటల్లో అయితే ఈ ఉద్యమం అయితే ప్రారంభం కాబోతోంది. వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టబోతోంది. మరి పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది? రేపొద్దున ఈ ప్రజా సమస్యల మీద గళం విప్పబోతున్నారు. దానికి ఎలాంటి ఆటంకాలు అడ్డంకాలు ఎదురవుతాయనేది ఇంకా స్టార్ట్ అయిన తర్వాత చూడాలి. చూద్దాం ఏం జరగబోతుంది.